ఇప్పుడు మీరొచ్చినప్పటికి కామెడీ, హ్మ్. మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు, ఆ వంశీ గారు, జంజాల్ గారు వాళ్ళ కామెడీలు, అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. అందులో మీదందు ఒక స్టాంపింగు వచ్చింది. కృష్ణ భగవాన్ స్టైల్ అని 100%. అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ మీ ఉద్దేశ్యం ఏంటంటే అని అడిగితే ఏం చెప్తారు కృష్ణ భగవాన్ గారు మీరు? దేనికన్నా మార్పు సహజం కదండి. అదనుకోండి. ఆఫ్ కోర్స్. అలాగే వచ్చింది కామెడీ కూడా మారుతూ మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది. హ్మ్. కొంచెం వల్గర్ ఇదిలోకి కూడా వెళ్తే వెళ్ళొచ్చు. అప్పుడు వెళ్ళి ఉండుంటుందండి. ఎప్పుడు అది ప్యారలల్‌గా రన్ అవుతుంటుంది. ఈ కామెడీ కన్నా నాకు సిట్యుయేషను కామెడీ అంటే ఇష్టం. సిట్యుయేషన్ కామెడీ. అప్పుడు అందులో పంచులు, జోకులు ఎయక్కర్లేదు. సిట్యుయేషనే నవ్వేస్తది. అవునండి. ఒకసారి అలాగేనండి అనేది నవ్వొస్తది. అంటే సిట్యుయేషన్ కరెక్ట్‌గా ఉంటే. కరెక్ట్‌గా ఉంటాయి. కరెక్ట్. కదా! అవునండి. అది. నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడున్నా, ఎప్పుడున్నా బావుంటుంది. అదే మీ డైలాగు 'ఎంఎస్ నారాయణ' గారు ఎన్ని లొకేషన్స్‌లో చెప్పారో. అదే పెళ్లి చూపులకెళ్తే హ్మ్. అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్ల బాబు. తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల బాబు. ఆయనే అంటాడు. ఆయన తల్లి లేని పిల్ల బాబు. అంటే అదెలా పుట్టిందండి అలా బాబు? ఎలా పుట్టిందండి. అది అనుకోకుండా వచ్చిందది అక్కడ. ఎంఎస్ నారాయణ గారు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కమెడియన్ అయ్యుండి అందరికీ బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు పాపం కీర్తిశేషులు. అవునండి. అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి గానీ, ఇంటర్వ్యూలు ఛానెల్స్ లేని రోజుల్లో లొకేషన్స్‌లో ఎప్పుడు కనిపించినా 10 మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారనమాట. సరస్వతి పుత్రుడండి కృష్ణ భగవాన్ నిజంగా అని చాలా గొప్పగా బాగుండేది. ఆ సీనియర్స్ ధర్మాన సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళం. ఎంత ఆనందంగా ఉండేదో. అవునండి. అసలు సినిమాల్లో చేసేదానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుంది. కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు. క్యారవాన్లు తెలియవు మీకు అప్పుడు. క్యారవాన్ ఉన్న కుర్చీలో ఎక్కడికి వచ్చి కూర్చోవడమే. అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి. స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునేవారు. అవును. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కూడా బయటే. అవును. కాఫీలు టూలు అన్ని బయటే. అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయ్యేదండి. బాగుంది కదా. ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ తర్వాత బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్? వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు? ఇంచుమించు అందరితో ఉండేదండి. ఏం లౌకికంగా చెప్పుకోలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో బాగుండేది. ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా, వేరే కంట్రీ వెళ్ళినా, ఏ భగవాన్ రా మన కార్లు పోదాం అని. అదే ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు, ఏది కృష్ణ భగవాన్ ఏడి తీసుకుని వెళ్ళి ఇది చేసేవాడు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ. ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పేవాడు ఈయన బ్రహ్మానందం గారు. ఇలా అన్నాడు ఇందాక ఏదో వాళ్ళంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తూ నవ్వుకోవటం బాగుండేది. అదే మీ అప్పుడు బ్రహ్మానందం గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి. స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు. అవును. ఉన్న స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా. అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో. బ్రహ్మానందం గారిలో అందరినీ మెచ్చుకునే గుణం. ఏది జోక్ వేసినా చాలా హీరోలు అందరికీ చెప్పడం అయినా మళ్ళీ చెప్పి ఇలా చెప్పానని మీకు చెప్పడం. అదేలేండి. హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి? ఎందుకంటే నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు. ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు. వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏది ఉంటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లరి నరేష్ గారు. అవునా? మిగిలిన అంత పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం తప్ప అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి అలా అంత లేదు నాకు. అదే అంటే అల్లరి నరేష్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళం కదండి. కితకితలు అయితే మల్లుడు వెరీ గుడ్ చాలా అత్తిలి సత్యబాబు. అవును. ఇవన్నీ ఆయన నాకు అన్నది కొంచెం చిన్నాడు. ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా. అవునండి. చాలా మంచి
హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి. ఉమ్. ఎన్ని సినిమాలు వరుస సినిమాలు ఆడాయి, వరుస సినిమాలు చేసి ఆయన సీరియస్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేస్తాడు. ప్రూవ్ చేసుకున్నాడు కదా. చేశారు. ఇప్పుడు నాంది గాని అవును. అవన్నీ ఎంత బ్రహ్మాండంగా చేశాడు. నేను అనే ఒక సినిమా ఏదో. నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ దాన్ని మళ్ళీ Yes. నేను అది పూర్వజన్మది ఏదో కాన్సెప్ట్ అది. చాలా బాగా చేశాడండి. ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా, అల్లరి నరేష్ అంటే ఈవి సత్యనారాయణ గారి అబ్బాయి కదా. అసలు అతను ప్రోగ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? అది చాలా డే అండ్ నైట్ షూటింగ్, డే అండ్ నైట్ కష్టపడతాడండి ఆయన. అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు, అది నిలబెట్టుకున్నాడు ఆయన. అది అప్పటి వరకు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు కామెడీ సినిమాలన్నీ. తర్వాత ఆ పరంపర కొనసాగిస్తూ అల్లరి నరేష్ గారు. అవునండి, అవును. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్, మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి, వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడ్ బాగున్నా బాగలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత. బట్ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది. అంటే మీ ఎమోషన్స్ వేటికి అవే ఉంటాయి. ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటారు సార్ మీరు? అంటే పిల్లలతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ జనరల్గా మీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి? మా ఇంట్లో మా బ్రదర్స్ ముగ్గురు మేము వెళ్ళి మా ఊరు కైకోవాలండి. ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను, పేరు మార్చను. అవును, ఎలా మారుస్తారు? కైకోవాలి. అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలా ఉంటుందండి మాకు. జోకులు వేసుకుంటాం. ఇలా అన్నయ్య కూడా చాలా నాలా ఓవర్ కాదు కానీ కొంచెం క్లాస్ జోకులు వేస్తాడు ఆయన. తను ఇలా నవ్వుకుంటానే ఉంటాం, నవ్విస్తానే ఉంటాం. ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం, ఫ్రెండ్స్ లాగే. అన్నీ షూటింగ్ జరిగినాయి అన్ని చెప్పుకుంటాను, ఏది దాయను అని అలా చెప్పుకున్నాము. అక్కడ నవ్వుకుంటాం. దాచుకోవాల్సిన ఏమున్నా మీ దగ్గర? అసలు ఏమి లేవు. ఏమి లేవు.